నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణ అభివృద్ధికి కొత్త పరిశ్రమలను తీసుకురావాలని తెనాలి వ్యాపార ఐక్యవేదిక నాయకులు కోరారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే కేవలం రహదారులు, భవనాల నిర్మాణం మాత్రమే కాదని, పట్టణ ప్రజల ఆదాయం పెరగటమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. కరోనా అనంతరం ఆన్లైన్ వ్యాపారం గణనీయంగా పెరగటంతో స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, సాంప్రదాయ వ్యాపారాల ఆదాయం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో కొత్త పరిశ్రమలు స్థాపిస్తే ఉపాధి అవకాశాలు పెరిగి జనాభా వృద్ధి చెందడంతో పాటు స్థానిక వ్యాపారులకు ఊతం లభిస్తుందని తెలిపారు. దీంతో వ్యాపారుల తలసరి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల తెనాలికి పరిశ్రమలను తీసుకువచ్చి పట్టణాన్ని ఆర్థికంగా మరింత అభివృద్ధి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ని కోరారు. ఈ సమావేశంలో పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాసులు, వెచ్చ శ్యామ్, టి పవన్ కుమార్, కొత్తమాస ఆంజనేయులు తదితర వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. కరోనా తర్వాత వ్యాపార రంగంలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. మేమందరం కూడా తెనాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నాము. ఇవాళ రోజున ఆన్లైన్ వ్యాపారం ఎక్కువైపోయి స్థానికంగా ఉండే మా వ్యాపారాలు బాగా తగ్గినాయి. ఇప్పుడు మా అదృష్టవశాత్తు తెనాలికి ఒక ఎమ్మెల్సీ, ఒక లోకల్ మినిస్టర్, ఒక సెంట్రల్ మినిస్టర్ ముగ్గురున్నారు. వీరు మా యందు దయించి తెనాలికి ఏదన్నా 2 పరిశ్రమలు కనుక తీసుకొచ్చినట్టయితే స్థానికత పెరుగుతుంది. అలానే లోకల్ వాళ్ళ అంటే మా అందరి తలసరి ఆదాయం పెరిగి వ్యాపారం బాగా అభివృద్ధి జరుగుతుంది. మీరు నాదెండ్ల మనోహర్ గారు తెనాలిని అభివృద్ధి చేస్తాను అంటున్నారు. చాలా సంతోషం అండి. అభివృద్ధి అంటే తెనాలికి 2 పరిశ్రమలు తేండి. దానివల్ల ఒక 50,000 60,000 కొత్త మనుషులు వస్తారు, పరిశ్రమలు పెరుగుతాయి, మా అందరికి కూడా వ్యాపారం పెరుగుతుంది. మనకి గుంటూరు, విజయవాడ చాలా దగ్గరలో ఉన్నాయి. దానివలన మన తెనాల్లో నీళ్లు బాగుంటాయి కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నారు. కానీ తెనాలి అభివృద్ధి గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. తెనాల్లో ఎటువంటి వనరులు ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ ఉన్న మినిస్టర్ గారికి కూడా ఇక్కడ ఉన్న వనరుల గురించి అన్నిటికీ గురించి తెలిసిన విషయమే. కాబట్టి ఇవి ఉన్న వనరులని ఉపయోగించుకొని మనకు కావాల్సిన ఇక్కడ ఏదైతే పరిశ్రమలు రావచ్చో ఆ పరిశ్రమల్లో ఏదో 1 or 2 కనీసం ఒక 500 మందికో 1000 మందికో ఉపాధి కలిగే విధంగా 2 పరిశ్రమలు తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఆన్లైన్ వ్యాపారం వల్ల చాలా వ్యాపారాలు, చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా బాగా దెబ్బతిన్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టి ఆన్లైన్ వ్యాపారం ఆపేసేయండి, వస్తున్న టెండెన్సీని ఎవరు ఆపమని చెప్పని అనటానికి అధికారం లేదు. టెండెన్సీతో పాటు ఉన్న వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించవచ్చు అనేది ప్రజెంట్ మినిస్టర్ గారు ఆలోచించి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విషయం కూడా పరిగణనలోకి తీసుకొని మా అందరినీ చిన్న వ్యాపారస్తులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పని కోరుకుంటాం. తెనాలి బురిపాలెం రోడ్లో డాక్టర్ ఎస్ బిల్డింగ్లో D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ శారదా మాట్లాడుతూ మధుమేహ రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సరైన ఆహార నియమాలు పాటించడం, తగినంత నీరు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా షుగర్ను నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. రోగులకు ఆరోగ్య అవగాహన కల్పిస్తూ జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా మధుమేహ సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చునని వివరించారు. ప్రతి నెల కూడా మనం ఇక్కడ బురిపాలెము ఆఖరి ఆదివారం నందు ఈ క్యాంప్ చేస్తున్నాము. NCD క్యాంపు. ప్రత్యేకించి షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు వస్తున్నారు. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ పాయింట్ అనేది ఎవరైతే ఇది వీక్షిస్తున్నారో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలండి. మన ఇంట్లో కానీ లేకపోతే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ షుగర్ లేని వాళ్ళు లేరు ఈ రోజున. అందుకని వాళ్ళు మాత్రలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫాస్టింగ్ బ్లడ్ షుగరు అంటే మనం పరగడుపున చూసుకునే షుగరు 100కి మించకుండా చూసుకోవాలండి. అలాగే మనం తిన్న తర్వాత పోస్ట్ లంచ్ అంటారు, లేకపోతే పోస్ట్ ప్రాండియల్ అంటారు, అది 180కి తగ్గకుండా చూసుకోండి. ఈ రోజున వీరు తీశారు అంటే డయాబెటిక్ రెటినోపతి కానీ న్యూరోపతి కానీ షుగర్ మూలాన వచ్చే వ్యాధులు ఏవైతే కాంప్లికేషన్స్ వస్తాయో, మరి షుగర్ వచ్చింది మనం దాన్ని పోగొట్టుకోలేము, నిరంతరం మనతో పాటు అది ఒక లోపల కలిసిపోయి ఉండేదే. దానికి మీరు ట్యాబ్లెట్స్ అయితే వేస్తున్నారు, కానీ మీ లోపల ఉన్న జబ్బు మిమ్మల్ని ఏం చేసింది, ఆ జబ్బు మిమ్మల్ని ఎలాగా గాయపరుస్తూ ఉంది, మీకు కంటికి ప్రమాదం తెస్తుందా, మీ కిడ్నీని కొరికైపోతుందా, లేకపోతే మీకు హార్ట్ అటాక్ తెప్పించబోతుందా, లేకపోతే మీకు బ్రెయిన్ స్ట్రోక్ రప్పించబోతుందా అనేది మరి మీకు తెలియదు కదా. మేము ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం, తింటున్నాంలే, ఎక్సర్సైజ్ చేస్తున్నాంలే అని అనుకుంటున్నారే కానీ
ఈ గ్లైసిమిక్ కంట్రోల్ అనేది మనకి తెలియట్లేదు ప్రజలకి. ఆ అవగాహన ఒక్క పాయింట్ కనుక తెలిస్తే మనకి ఇన్ని బాధలు అనేవి షుగర్ రోగులకి రావు. అదేంటంటే చిన్న ఉపాయం, మీకు మీరు టెస్ట్ చేసుకునేటప్పుడు ఉదయం పూట పరగడుపున 100 మీదే మెయింటైన్ చేసుకోండి. అలాగే పోస్ట్ లంచ్ ఎప్పుడు కూడా 180కి మించకపోతే కనుక ఈ షుగర్కి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ తగ్గిపోతాయి. అలాగే ఇప్పుడు చూపించిన కేసులో దాన్ని మరి డయాబెటిక్ ఫుట్ అంటాము. అది మన ఇక్కడ సౌత్ ఇండియాలో ప్రత్యేకించి ఆంధ్రాలో చాలా నెగ్లిజెంట్గా ఉండటం వలన వాటిని యాంపుటేషన్స్ దాకా వెళ్ళి, అంటే రాయవెల్లూరు దాకా వెళ్ళే కేసెస్ నేను చూశాను. అది కాలు తీసేయటం అనేది జరుగుతుంది. అలాగే మనం ఇప్పటిదాకా కూడా డయాబెటిక్ ఫుట్ అనే దాన్ని 500 పైన కేసెస్ ఇక్కడ నేను చూడటం జరిగింది. అంటే నేను ఒక ఫిజిషియన్ని కాకుండా ఒక ప్రైమరీ కేర్ డాక్టర్గానే 500కి మించి నేను చూశానంటే ఇంకా మనకు తెలియకుండా ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మనం గమనం చేసుకోవాలి. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో కృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సినీ రంగానికి అందించిన సేవలను కొనియాడుతూ అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాఖమూరి కిషోర్, శాఖమూరి చందు, చిట్టిబాబు, సాంబయ్య, రవి, రామకృష్ణ, పిచ్చయ్య, లక్ష్మయ్య, కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని చిన్నావూరు పార్క్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి 1 టౌన్ సీఐ రాంబాబు హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ రాంబాబు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన నటుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. కృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, స్థానిక ప్రముఖులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు బురిపాలెంలో పుట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేసి దేశంలోనే తెలుగు చిత్రశ్రేమకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయన మంచి రిస్క్ టేకరు. ఒకే సంవత్సరంలో 18 సినిమాలు విడుదల చేసి, అంటే ఆయన వృత్తి పట్ల ఉన్నటువంటి అంకిత భావము, కష్టపడే స్వభావాన్ని మనందరికీ తెలియజేస్తుంది. కృష్ణ గారి వారసత్వానికి కొనసాగింపుగా వారి కుటుంబ సభ్యులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు గారు తెలుగు చిత్రసీమ పరిశ్రమను ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటట్లుగా కృషి చేస్తూ ఉన్నారు. కృష్ణ గారు సినీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలెన్నో కూడా చాలా గొప్పగా చెప్పారు ఆయన. అట్లాగే రోజుకి, అంటే ఆయన కష్టపడ్డ ఇది రోజుకి 18 సినిమాలు, రోజుకి 18 సినిమాలకి ఆయన పనిచేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి మహానుభావుడు నెలకొచ్చేసరికి సంవత్సరానికి 18 సినిమాలు రిలీజ్ అయిన ఘనత ఒక కృష్ణ గారికి చెందుద్ది. కృష్ణ గారు ఆ రోజుల్లో ఒక సినీ పరిశ్రమని డెవలప్ చేయటమే కాకుండా రాజకీయాల్లో కూడా ఆయన ఎంతో గొప్పగా ఆయన మన ఒక టైంలో తుఫాను వరదలు వచ్చిన టైంలో సినిమా వైభవం అని చెప్పనే కార్యక్రమం పెట్టి సినీ నటులు అందరి చేత కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అందరికి కూడా ఎంతో ఫండ్స్ వసూలు చేసి అవన్నీ కూడా పేద ప్రజలకి పంచిన మహానటుడు, ఎంపీగా చేశారు. ఆయన ఇప్పుడు మనకు ఒక టైగర్ని వదిలేళ్ళారు మహేష్ బాబు గారిని. రానున్న రోజుల్లో ఆయన కూడా శ్రీమంతుడు సినిమాలో లాగానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కృష్ణ గారిని చూసుకుంటే మరి మన తెనాలి పట్టణానికి దగ్గరలో ఉన్న బురిపాలెంలో మరి 43వ సంవత్సరంలో మరి జన్మించడం జరిగింది. ఆ తర్వాత 65వ సంవత్సరంలో మద్రాస్ సినీ ఫీల్డ్కి వెళ్ళి మొట్టమొదటి చిత్రం తేరి మనసుల చిత్రంతో ఆయన ప్రారంభించి 350 చిత్రాల పైగా ఆయన మరి తీసి మరి మహోన్నతమైన వ్యక్తి అన్నమాట. ఎందుకంటే ఏయన్నా సినిమాలు పొరపాటుని ఫ్లాప్ అయితే మళ్ళీ ప్రొడ్యూసర్కి నష్టం రాకూడదని చెప్పి ఆ డబ్బులు తిరిగి ఇచ్చిన ఘనత కృష్ణ గారికి దక్కింది. సినీ ఫీల్డ్లో ఎవరూ లేరు. ప్రొడ్యూసర్కి నష్టం వచ్చిందని చెప్పి సినిమా ఆడకపోతే రిటర్న్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే కృష్ణ గారే. మరి అలాంటి వ్యక్తి ఎన్నో సినిమా 70mm కానీ, ఈస్ట్ మ్యాన్ కలరు, స్కోప్ సినిమాలు కానివ్వండి, జేమ్స్ బాండ్ సినిమాలు కానివ్వండి, ఒక మరి అల్లూరి సీతారామరాజు ఇదిగో అల్లూరి సీతారామరాజు అంటే ఇట్లా ఉంటాడా అనే విధంగా అనేక చిత్రాలు తీసి మరి ఒక డైరెక్టర్గా
ఒక ప్రొడ్యూసర్గా, మరి ఒక రైటర్గా, యాక్టర్గా అనేక విధాలుగా మరి మంచి పేరు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్లో మచ్చలేని వ్యక్తి ఎవరు సినీ ఫీల్డ్లో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అని ఎవరైనా చెప్తారు. తెనాలి జిల్లా వైద్యశాలకు హార్వెస్ట్ ఇండియా సంస్థ విరాళంగా అందజేసిన మార్చురీ వ్యాన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 200 మృతదేహాల తరలింపు సేవలు అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం జిల్లా వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ వివరాలు వెల్లడించారు. ప్రజలకు అత్యవసర సమయంలో ఉచితంగా, గౌరవప్రదంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని అందించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా ఈ వ్యాన్ ద్వారా అనేక నిరుపేద కుటుంబాలకు ఉపయోగకరమైన సేవలు అందాయని వివరించారు. భవిష్యత్తులో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాలకు ఒక్కో మార్చురీ వ్యాన్ను విరాళంగా అందించే లక్ష్యంతో హార్వెస్ట్ ఇండియా సంస్థ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సమాజ సేవలో భాగంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. యాక్చువల్గా మనకి హార్వెస్ట్ ఇండియా వాళ్ళు హార్వెస్ట్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మనకి మృతదేహాల తరలింపుకు మార్చురీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇది ఏంటంటే మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చొరవతో మాకు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మనకి మృతదేహాలను తరలించడానికి ఈ వెహికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకు కూడా చాలా ఉపయోగం అనమాట. మనకి ఇమీడియట్గా ఇంతవరకు ఎలా ఉండేదంటే ఏమైనా డెత్ అయితే దాన్ని వెహికల్ మాట్లాడుకోవడం చాలా కష్టంగా అనిపించేది అనమాట. చాలామందికి ఆర్థికంగా చాలా వెనకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ అనాథ మృతదేహాలకు కానీ ఇంకా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగం అనమాట. సో దీని ద్వారా ఇప్పటివరకు మనకైతే ఈ 10 monthsలో అప్రాక్సిమేట్లీ 200 వరకు మృతదేహాలు తరలించడం జరిగిందనమాట. సో ఇది ఇంకా ఈ స్వచ్ఛంద సంస్థ ఇంకా ఎక్కువ సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఏదైతే అత్యధికంగా పేదలు వైద్యం చేయించుకునేటువంటి ప్రభుత్వ వైద్యశాలకు గత సంవత్సరం సెప్టెంబర్లో కత్తిర సురేష్ కుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా పేద మృతదేహాలని తరలించే విధంగా ఒక మార్చురీ వ్యాన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి ఇప్పటివరకు డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, పేదవారికి చాలా ఉపయోగపడుతుంది. చాలా వరకు మరి ఈ హాస్పిటల్కి వచ్చేదే డబ్బు లేని పేదవారు. అలాంటి వారు చనిపోతే మార్చురీ వ్యాన్ ద్వారా వాళ్ళ గ్రామానికి తరలించాలంటే వేల ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి హార్వెస్ట్ ఇండియా సహకారంతో కత్తిర సురేష్ కుమార్ గారు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇచ్చినటువంటి మార్చురీ వ్యాను ఎంతోమంది పేదవారికి అండగా నిలుస్తూ 200 మృతదేహాలకి పైచిలుకు మరి ఉచితంగా, అంటే వాళ్ళకి ఆయిల్ ఖర్చుతో 100 రూపాయలు, 200, 300 ఆయిల్ ఖర్చుతో ప్రయాణించే విధంగా ఆ మృతదేహాన్ని వాళ్ళ గ్రామానికి, వాళ్ళ గృహానికి చేర్చే విధంగా ఉపయోగపడుతున్నటువంటి మార్చురీ వ్యాన్ మాకు చాలా సంతోషంగా ఉంది. విద్యా వ్యవస్థ గురించి నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకులకు ఎలా తెలుస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, దాసరి రాజా మాస్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ పారదర్శకంగా జరిగిందన్నారు. గతంలో నిరుద్యోగ యువత జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పోలవరం గురించి అవగాహన లేక దాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వాందే అని అన్నారు. అసలు మెగా డిఎస్సీ అసలు నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిపావా? అసలు నీకు మెగా డిఎస్సీ మీద అవగాహన ఉందా? ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? ఎన్నికల్లో గెలిచిన 5 ఏళ్లలో నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? ఈ రోజున మెగా డిఎస్సీ ఎన్నికల ముందు ఏదైతే చెప్పి ఎన్నికలతో గెలిచిన తర్వాత తొలి సంతకం చేసినటువంటి సంతకం ఏంటంటే మెగా డిఎస్సీ. నీకు ఏం మాట్లాడాలో తెలీదు. ఇప్పుడే రాంబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పోలవరంలో నీ యొక్క ఇరిగేషన్ శాఖ మార్చులుగా ఉంటే నువ్వేం చేయాలో నీకు తెలీదు. ఆ రకంగా ఇరిగేషన్ని పూర్తిగా నాశనం చేసి, పోలవరం డ్యామ్ని నాశనం చేసి, పోలవరం ఏనాడైతే ఈ రాష్ట్ర ప్రజలకు జీవనాడి అనుకున్నామో అలాంటి జీవకరైనటువంటి పోలవరాన్ని నాశనం చేసినటువంటి నాయక, నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు. మీరు విద్య గురించి, డిఎస్సి గురించి, ఉద్యోగస్తుల గురించి, లేకపోతే టీచర్ల గురించి, వీటి గురించి మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి మీకున్న అర్హత అసలు చెప్పండి.
ఇవాళ మా కూటమి ప్రభుత్వంలో మేము చేసినవి మీరు ఏం చేశారన్నది క్లుప్తంగా చెప్తాను. మెగా డిఎస్సి ఇస్తామని యువతను మోసం చేసిన ప్రభుత్వం మీదైతే 16,347 పోస్టులకి మెగా డిఎస్సిని అమలు చేసినటువంటి అమ్మ ఒడి మీరు ఒక్కరికి ఇస్తే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి విద్య కోసం ఈ రోజున కరోనా సమయంలో మీరందరూ టీచర్లు, నేను ఇందాకే చెప్పాను, మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టించారు. కానీ మేము సింగపూర్ పంపించాం. అంతేకాకుండా ఇక్కడ శిక్షణ ఇప్పించాం, కెరియర్ గైడెన్స్ శిక్షణ ఇప్పిస్తున్నాం. మీరు సీనియారిటీ జాబితా ఎక్కడ కూడా చూడాల 50 కోట్లు దోషిస్తారు. మేము తొలిసారిగా చరిత్రలో చిరస్థాయిగా చిరస్మరణీయంగా మిగిలిపోయేలాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి సీనియర్ల జాబితాని తయారు చేసాం. అంతేకాకుండా మీరు జీతాలు ఎప్పుడు ఇచ్చారండి? అసలు సక్రంగా ఒక్క నెల ఇచ్చారా? సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.